సౌకర్యాలు లేకుండా కూడా కంప్లీట్గా ఇదే రోడ్లో ఇబ్బంది పడుకుంటే వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బందే ఉంది అండ్ వచ్చేటప్పుడు కూడా ఇబ్బందే ఉంది. కొంచెం తొందరగా క్లియర్ చేస్తే ఈ ఇష్యూస్ని ఎక్కువ పబ్లిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇవాళ ఇద్దరు పడ్డారన్నా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ వెహికల్ డిస్టర్బెన్స్ రోడ్ ప్రాపర్గా లేక వెహికల్ కూడా డ్యామేజ్ అయింది. మెకానిక్ వచ్చి కార్ రిపేర్ చేస్తున్నాడు. అక్కడ రోడ్ ఎట్లుందన్న? రోడ్ చాలా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కంప్లీట్ చేస్తుంది. రోడ్ వేస్తే బాగుంటుంది. అయితే చాలా బాగుంది కానీ సిమెంట్ రోడ్ వేస్తే కొంచెం కన్వీనియంట్ ఉంటుంది అందరికి. డివోటీస్ అందరికి కొంచెం కన్వీనియంట్ ఉంటుంది. అట్లా సార్ మీరు ఇంత ఆదాయం వస్తుంది కదా కొంచెం. ఎందుకంటే పబ్లిక్ సౌకర్యం కల్పిస్తే ఇంకా బాగా చాలా మంది రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతే చాలా డిస్టెన్స్. ఆ టెంపుల్ ఈజ్ గుడ్. అందరికి చూడాలన్న ఇంప్రెషన్ ఉన్నది, అందరికి చూడాలన్న ఉద్దేశం ఉన్నది. కానీ రావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. రోడ్ మార్గం ఎట్లుంది? రోడ్ మార్గం అంత ఎగురుతుంది, అంత ఏం బాగలేదండి. రావడానికి కార్లు ఖరాబ్ అయ్యేటట్టు ఆడారు. మెకానిక్ తీసుకొచ్చుకొని పాపం ఆయన బాధపడుతున్నారు వాళ్ళు. అక్కడ ఖరాబ్ అయిపోయిందండి కారు కూడా. కానీ ఇది కొంచెం సౌకర్యార్థం మంచిగా చేస్తే మాత్రం అందరూ ఏమని చెప్తారు పబ్లిక్? ఇప్పుడు ఏమని చెప్తారు పబ్లిక్ అంటే ఇక పబ్లిక్ మాత్రం అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఎవరైనా దాన్ని ఒక రోడ్డు మాత్రం కొంచెం మంచిగా చేస్తే మాత్రం ఏమని చెప్తారు వాళ్ళకు తార్ రోడ్డు అని వేస్తే బాగుంటుంది అని అందరికి కొంచెం ఎంతో. ఇద్దరు పడ్డారు. అక్కడ కార్ ఖరాబ్ అయింది పాపం. వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టెంపుల్లో చాలా జోక్యం చేసుకొని ఇది కొంచెం సౌకర్యార్థం చేస్తే మాత్రం పబ్లిక్ చాలా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏమి ఇబ్బందులు? కార్లు సాగపోతాయి. చాలా ఇబ్బంది. కార్లు లక్షలు పెట్టి కార్లు కూడా ఇట్లా గుంత రోడ్లో వేస్తే చాలా ఇబ్బంది కదా. దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా గుంతలు ఉన్నాయి. అక్కడ దారిలో అయితే ఒక పెద్ద హోల్ ఉంది. మొత్తం కంప్లీట్గా వాటర్ నిండిపోయింది. అక్కడ హోల్ ఉందా లేదంటే ఏదో ఉందని నా బండి నాకు కింద పడిపోయేది. జస్ట్ అయితే పడిపోయేది, పర్లేదు. కొంచెం ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. కొంతవరకు గుంతలు ఉన్నాయన్న, గుంతలు కొంచెం అది చూసుకోవాలి. ఇప్పుడు ఇంత పార్కింగ్ ఫీజు అని చెప్పి కూడా కొంత అమౌంట్ తీసుకున్నారు కదా, దానికైనా కొంచెం న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఇందాక నా బండి కింద పడిపోయేది. అక్కడ జస్ట్ అయితే కింద పడిపోయటం. అక్కడ కంప్లీట్ వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో పడితే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఎట్లుంటుంది, కొంచెం ఇది చూడాలి. జనాలకి వచ్చేపోయే భక్తులకు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏమేమంటారు? కొత్త టైం కదా పార్కింగ్ లక్షలు తీసుకుంటున్నారు. రోడ్లు కానీ మంచిగా చేస్తలేవు. నా పేరు సంతోష్. శంకర్పల్లికి వెళ్ళి వచ్చిన. స్వర్ణగిరి రోడ్ ఏమో కింద పడిపోయినట్టు ఉంది. మొత్తం చాలా ఖరాబ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటున్నావు? మంచిగా చేయాలి. పబ్లిక్ కష్టమవుతుంది కదా. అదే గూగుల్ మ్యాప్ అక్కడ వస్తుంది. ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకోవాలంటే హైవేలు ఉంది. హైవే నుంచి రిటర్న్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు పిల్లలు కదా ఇది. ముందే అక్కడ గేట్ కూడా బోర్డు పెడితే బాగుండేది. ఇప్పటికైనా కొంచెం బోర్డు పెడితే చేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బాగా చాలా ఇబ్బంది అవుతుంది. బోర్డు పెట్టిస్తే ఇబ్బంది ఉండదు.